అమ్మమ్మ చెప్పిన బలమైన సింహం కథ. రూపేష్కు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్లడమంటే చాలా ఇష్టం. ఆమె ఇచ్చే వెచ్చని కౌగిలింతలు, ఆమె చెప్పే తమాషా కథలు అంటే అతనికి చాలా ఇష్టం. కాని రూపేష్కు నచ్చనిది ఒక్కటే. ఆమె చేసే భోజనం. నాకు కొన్ని బిస్కెట్లు ఇస్తావా ప్లీజ్ అంటూ రంగురంగుల కూరగాయలతో ఉన్న పళ్ళాన్ని పక్కకు నెట్టాడు. అమ్మమ్మ నవ్వింది. బిస్కెట్లు ఎప్పుడైనా తినేందుకు, నా బుజ్జిసింహం. కాని నువ్వు బలంగా, పెద్దగా అవ్వాలంటే అసలైన భోజనం తినాలి. రూపేష్ గొనుక్కున్నాడు. కాని ఇంట్లో భోజనం చాలా బోరింగ్. బోరింగా? అమ్మమ్మ కళ్ళు మెరిశాయి. నేను నీకు ఎప్పుడైనా 2 సింహం పిల్లల కథ చెప్పానా? రూపేష్ ఆసక్తిగా పైకి చూస్తూ తన అలకను మర్చిపోయి తల ఊపాడు. ఒక సింహం పిల్ల జూలో ఉండేది. అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది. దానికి ప్రతిరోజూ మెత్తగా, ముద్దగా ఉన్న ఆహారం ఇచ్చేవారు. అది ఎప్పుడూ పరిగెత్తాల్సిన పనిలేదు, దూకాల్సిన పనిలేదు. అది కేవలం తినిపడుకునేది. కాని రెండో సింహం పిల్ల పెద్ద విశాలమైన అడవిలో జీవించేది. ఆమె కొనసాగించింది. అది సీతాకోక చిలుకలను వెంబడించడం, వాగులను దాటడం మరియు ఎండుటాకులపైకి దూకడం నేర్చుకుంది. అడవి ఇచ్చిన ఆహారాన్ని తింటూ అది చురుకుగా మరియు తెలివిగా మారింది. అమ్మమ్మ ఇంకా దగ్గరగా వంగి చెప్పింది. జూలోని సింహం లావుగా, నెమ్మదిగా పెరిగింది. దాని గర్జన ఒక నిద్రమత్తు ఆవలింతలా ఉండేది. కాని అడవి సింహం చాలా శక్తివంతంగా, బలంగా పెరిగింది. పరుగెత్తటం వల్ల దాని కాళ్ళు శక్తివంతంగా మారాయి మరియు దాని గర్జన చెట్ల మధ్య ఉరుములా ప్రతిధ్వనించేది. ఇప్పుడు చెప్పు, ఏ సింహం ఎక్కువ సంతోషంగా, బలంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు నాకన్నా? అమ్మమ్మ మెల్లగా అడిగింది. రూపేష్ ఒక క్షణం ఆలోచించాడు. ఆ 2 వేర్వేరు సింహాలను ఊహించుకున్నాడు. అడవి సింహం, రూపేష్ ప్రకటించాడు. ఎందుకంటే అది పరిగెత్తింది, ఆడుకుంది మరియు మంచి, బలమైన ఆహారం తిన్నది. అతను తన పళ్ళెం వైపు చూశాడు. క్యారెట్లు అకస్మాత్తుగా అడవిలోని కరకరలాడే పుల్లల్లా కనిపించాయి. ఖచ్చితంగా, అంది అమ్మమ్మ ఆనందంగా నవ్వుతూ. రూపేష్ ఒక పెద్ద ముద్ద తిన్నాడు. అది చాలా రుచిగా ఉంది. అమ్మమ్మ, అతను నోటినిండా ఆహారంతో అన్నాడు. నేను బలమైన అడవిసింహం అవుతాను. మరియు ఆ రోజునుండి అతను అలాగే అయ్యాడు.